పర్టికులర్గా మేషం వారు అన్నీ చేయొచ్చు, చేయకూడదని ఏం లేదు. అయితే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్కటి చేయమని చెప్పారు. అయితే వీళ్ళకి ఎక్కువగా సూర్య భగవానుడు అధిష్టాన దేవత అవుతారు కాబట్టి ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలినే నమః అని సూర్య భగవాను చూస్తూ ఎవరైతే అర్ఘ్యం వదులుతూ సూర్య భగవాను ఆదిత్య హృదయం చేసిన తర్వాత ఒక్క 10 నిమిషాలైనా అది చేసుకోగలిగితే, లేదండి ఇంకెక్కువసేపు చేసుకుంటా అంటే 48 నిమిషాలు కనుక చేయగలిగితే వీరి పూర్వజన్మ కర్మలు దగ్ధమవుతాయి. అలాగే వీళ్ళ మేషం నుంచి 6వ భావం అంటే కన్యా రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవాలి. ఏమీ లేవనుకుంటే ఏ గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వాలి. ఏమీ లేదనుకుంటే పెసలు దానం ఇవ్వాలి. పెసలు, నువ్వులు వీళ్ళు ఎంత దానంగా ఇస్తూ ఉంటే వీళ్ళకి రుణాలు, రోగాలు, శత్రుత్వాలు తగ్గడమే కాకుండా సక్సెస్ఫుల్ లైఫ్ కూడా పెరుగుతుంది వీరికి. దీంతోపాటు ఈ భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్నే నమః. ఎందుకంటే ఆఖరికి ఆమె మహావిష్ణువు శ్రీరామ అవతారాన్ని ఎత్తి రావణాసుని సంహరించే క్రమంలో అలసిపోతాడు. ఏమిటి ఎంత బాణాలు వేస్తున్నా తల మీద కొడుతుంది, ఇంకో తల వచ్చేస్తుంది, చేయి మీద కొడితే ఇంకో చెయ్యి వచ్చేస్తుంది, వీటిని ఎలా సంహరించడం రా బాబు అని. అలాంటప్పుడు మహర్షి వచ్చి ఈ యొక్క ఆదిత్య హృదయం చదువు అని చెప్తూ ఉంటారు. ఈ మేషము వారికి ప్రత్యేకంగా ఆదిత్య హృదయ పఠనం అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క ఫలితాన్ని ఇస్తుంది. దీంతోపాటు ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్నే నమః లలిత సహస్రనామాలు. అదేవిధంగా ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకోవాలి ఈ నామానికి. దీంతోపాటు మనకి పాయసాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి.